హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్లో ఇంకొక మోడల్ అన్నమాట. ఇది √3 ప్లస్ √5 ప్లస్ √3 బై √5 మైనస్ √3 ప్లస్ √5 మైనస్ √3 బై √5 ప్లస్ √3 ఈక్వల్ టు ఎంత. అయితే నేను ప్రతి వీడియోలో చాలా వీడియోలో ఒక విషయం చెప్తుంటాను. మన ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఒరిజినల్గా చేయడం తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఆ టైం మన ట్రిక్స్ గుర్తు రాకపోతే మనకి కామన్గా చేసే మెథడే మనకు సహాయపడుతుంది. అంచోపు అన్ని ట్రిక్స్ గుర్తుండకపోవచ్చు, కానీ మన ఒరిజినల్ మెథడ్ మట్టి పక్కా గుర్తుంటుంది. ఓకే, ఫస్ట్ మనం దీన్ని కామన్గా ఎలా చేస్తారన్నది చూద్దాం, తర్వాత ట్రిక్ ఎలా చేస్తారన్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ కామన్గా ఎలా చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఇది ఏంటి అంటే √5 ప్లస్ √3 ఇంటూ √5 ప్లస్ √3 ప్లస్ ఇది √5 మైనస్ √3 ఇంటూ √5 మైనస్ √3 ఇది √5 మైనస్ √3 √5 ప్లస్ √3. తర్వాత దీన్ని ఈ రెండింటిని కలిపి √5 ప్లస్ √3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. ఈ రెండింటిని కలిపి ప్లస్ √5 మైనస్ √3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. వీళ్ళని √5 స్క్వేర్ మైనస్ √3 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది ఏ ఫామ్లో ఉంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంతే కదా. ఇది ఏ అనుకుంటే ఇది b అనుకుంటే హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్లో ఉంది, అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab √5 √3. ఈ ప్లస్కి ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్కి రూట్కి పోయింది అనుకున్నాం. 5 మైనస్ 3. ఇక్కడ కూడా ప్లస్ 2abకి మైనస్ 2abకి పోయింది. స్క్వేర్కి రూట్కి పోయింది అనుకున్నాం. పోద్ది. 5 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 3 బై 5 3 తీసేస్తే 2. ఇది 16 బై 2 8. ఆన్సర్ ఇది ఒరిజినల్ మోడల్ అన్నమాట. అదే ఒరిజినల్గా మనం చేసే మెథడ్, కామన్గా ఎప్పుడు చేసే మెథడ్ ఇది. అంటే వేరే మెథడ్లో ఉండొచ్చు, నాకు తెలిసిన మెథడ్ ఇది. ఓకే, ఇందులో షార్ట్ కట్ ఏంటన్నా చూద్దాం. షార్ట్ కట్ ఏమీ లేదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ లేలాట్ లెక్కలు ఇచ్చినప్పుడు ఇందులో ఏ సింబల్ ఇచ్చారు అన్నది చూసుకుంటాం. ప్లస్సా మైనస్సా ఫస్ట్ చూసుకోవాల్సింది ప్లస్. ఓకే, కామన్గా రెండిట్లో ఏమున్నాయి? 3ని 5ను 3 ఉంది. 5 ప్లస్ 3 8. ఆల్రెడీ ఈ 5 ప్లస్ 3 8 కరెక్టా కాదా ఆల్రెడీ మీకు చూపించాను. ఇక్కడ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, ఇందులో ఇంకో లెక్క చూద్దాం. ఓకే, ఇంకా డౌట్లు క్లారిఫై అవుతాయి కదా ఇంకా చూస్తే. ఇందులో సెకండ్ లెక్క. ఫస్ట్ మనం
ప్రతి లెక్కి అదే కామన్ మెథడ్ చేయాలంటే చాలా లెంతీ అయిపోద్ది దీనిలాగా, చాలా టైం, వీడియో కూడా చాలా లెంతీ అయిపోద్ది. నేను ట్రిక్స్లో చెప్తాను, మీరు కామన్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ ఎప్పుడు కూడా మంచిది. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. మనం ట్రిక్స్లో చెప్పుకున్నట్టు ఫస్ట్ ఇక్కడ ఏ సింబల్ ఇచ్చాడో చూసుకుంటాం. ప్లస్ రెండిట్లో కామన్గా 7, 5 ఉంది. 7 + 5 = 12. కావాలంటే మరి దీన్ని ఒరిజినల్గా అదే కామన్ మెథడ్ చేసి చూడండి 12 వస్తుందో లేదో. 100% 12 వస్తుంది. ఇంకో లెక్క చూద్దాం. ఈ ట్రిక్స్లో ఇది థర్డ్ లెక్క. ఇప్పుడు వరకు మనం ఈ సింబల్ ప్లస్ ఉన్నది చూసాం, ఇది మైనస్ ఉన్నది చూస్తున్నాం. అంటే ప్లస్ అంటే ఇందులో కామన్గా ప్లస్ ఉన్నాయి కలిపేసాం కాబట్టి మైనస్ అంటే తీసేస్తాం అనుకుంటే తప్పు. చూద్దాం. దీని ఒరిజినల్ మెథడ్ కూడా ఇందాక చేసినట్టే, ఇందాక ప్లస్లో మైనస్ వస్తుంది అంతే. ఒరిజినల్ అది కామన్ మెథడ్. ట్రిక్ మెథడ్ చూద్దాం. ట్రిక్ ఏం లేదు, మైనస్ ఎప్పుడైతే వచ్చిందో ఫస్ట్ 2 తీసుకుంటాం. కామన్గా 2 ఎప్పుడు తీసుకోవాలి, 2 × ఇందాక రూట్లో వాల్యూ బయట తీసుకునే వాళ్ళం కదా, అలా కాదు, రూట్ తోటి తీసుకోవాలి. √7 × √5. 7 × 5 = 35. √35 ఆన్సరు 2√35 అన్నమాట. మైనస్ వచ్చినప్పుడు మట్టుకి 2 తీసుకోవాలి పక్కగానే. ఇందులోనే ఇంకో లెక్క చూద్దాం. ఇందులో ఫోర్త్ లెక్క. ఆల్రెడీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంటే ఏం చేయాలో చెప్పాను. 2 తీసుకుంటాం. 2 × √3 × √2 అంటే అంతా 2√6. ఇదే ఆన్సర్. దీన్ని కామన్ మెథడ్ కూడా చేయండి, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు వరకు మనం చూసిన లెక్కల్లో అలా హోల్ స్కేర్లు కట్టాలో, హోల్ స్కేర్లోనే ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ మాటలకి. ఇప్పుడు వరకు మనం చూసిన లెక్కల్లో స్కేర్లు గట్టాలో కామన్ ఉన్నాయి. ఇది స్కేర్లతో ఉన్నది. ఓకే, స్కేర్లతో ఉన్నది ఎలా చేస్తాం. ఫస్ట్ మన స్కేర్లతో ఉన్నదంటే ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందో చూసుకుంటున్నాం. ప్లస్ ఉన్న మైనస్ ఉన్న సేమే, మోడల్ సేమే. స్కేర్లు ఉన్నప్పుడు మట్టుకి ఫస్ట్ 5 + 3 అంత 8 స్కేర్కి బదులు దీన్ని హోల్ స్కేర్ కింద అనుకుంటున్నాం. స్కేర్ ఉంది కాబట్టి పక్కాగా ఇందాక × 2 తీసుకున్నాం మైనస్లో ఉన్నప్పుడు ఇక్కడ, కానీ ఇక్కడ -2 కామన్గా యాడ్ చేయాలి. స్కేర్లో వచ్చినప్పుడు షార్ట్ కట్ చేసినప్పుడు -2 చేయాలి పక్కగా. అంటే అంత 64 - 2 = 62. ఇదే ఆన్సర్. కావాలంటే దీన్ని ఫుల్గా సింప్లిఫై చేసి చూడండి, ఒకసారి చెక్ చేయండి. అందుకే ఎప్పుడు కూడా కామన్ ఈ 2 పెట్టడం గట్రా మనం మర్చిపోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా దీని ఒరిజినల్ మెథడ్, దీనికంటే కామన్ మెథడ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు మనకి గుర్తుండాలి. పక్క ప్రాక్టీస్ చేయాలి ఆ మెథడ్. అలా చేసినప్పుడే మనం ఒకవేళ ఇది మర్చిపోయినా అది మనకి గుర్తుంటుంది. ఈ మోడల్లో ఇంకో లెక్క చూద్దాం. ఈ స్కేల్లోనే ఇంకో లెక్క అన్నమాట. 7 + 5 = 12. 12 హోల్ స్కేర్ -2. 144 - 2 = 142. ఇదే ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.